I have another welcome back to మన ఇంగ్లీష్ ఛానల్ టెక్ లెర్నింగ్. సో ఇవాళ వచ్చినప్పటికి నేను అన్నట్టు వరకు మనం ఏం చూసామంటే ఏ టాపిక్స్ చూసామంటే మనం 1D అరే యాక్సెసింగ్ వీక్స్ డిక్లరేషన్ అండ్ ఒక ప్రోగ్రామ్ చూసాం. 1D అరే మీద ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి చూసాం. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం 2D అరే అంటే అంటే ఒకదానికన్నా ఎక్కువ ఇప్పుడు దాంట్లో అనుకోండి ఒక సైజ్ ఇస్తాము, దాని తగ్గట్టు ఎలిమెంట్స్ ఇస్తాము. సో వీటిలోకి వచ్చినట్టు 2D అరేస్లోకి వచ్చినట్టు మల్టిపుల్ అన్నమాట. చెప్పినట్టే మీకు ఆల్రెడీ చెప్పినట్టే స్టోరేజ్ ఆఫ్ క్లాసెస్ అంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకుంది. కానీ ఫస్ట్ మనం ఎట్టికి వాస్తవంలో 4D ఆర్డర్ సెల్స్ చేసుకుంటున్నాయి. 2D array. సో 2D arrayలోకి వచ్చినప్పటికి సో ఇక్కడ ఏంటంటే మనకి రోస్ అండ్ కాలమ్స్ సో రోస్ అండ్ కాలమ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ మీరు 2x3 అని ఇచ్చారనుకున్నాం. సో 2x3 అంటే ఏంటి? 2 rows 3 columns. సో ఎలా ఉంటాయి? 4 5 6 break 1 2 3. సో ఇలా ఉంటాయి కాబట్టి 2 rows 3 columns. సో ఇలాగే మన 2D array కూడా సేమ్ ఇలాగే ప్రింట్ చేస్తుంది అన్నమాట. మీరు ఫస్ట్ దాంట్లో మూవ్ చేసాం మోర్ బై హౌటైడ్ వాటర్ టైప్ అరే ఎలిమెంట్ చిన్న బార్ చూసాం. బార్స్ వేసి ఈక్వల్ టు 6 టర్నేట్ వేసెస్ వాల్యూస్ వాల్యూస్. కానీ బట్ ఇక్కడ వచ్చినప్పటికీ దీని యొక్క సింటాక్స్ ఇచ్చారంటే ఇంట్ ఎవర్ రెయిన్ అరేనిన్ 2 బాక్స్లు వస్తుంది అన్నమాట. సో ఈ 2 బాక్స్లు ఏంటంటే ఒకటి రోడ్ ఇండికేట్ చేస్తుంది, ఇంకోటి వచ్చినప్పటికీ కాలం ఇండికేట్ చేస్తుంది. సో అది అనమాట 2D array. సో ఈ 2D arrayతో మనం ఏమేమి చేయొచ్చు, రకరకాల గేమ్ చేయొచ్చు. అంటే ఏడిస్ గ్రాఫ్ మ్యాట్రిక్స్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ మల్టీ ఆఫ్ మ్యాట్రిక్స్ చేయొచ్చు, 2 మ్యాట్రిక్సెస్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ చేయొచ్చు, మల్టిప్లై ఆఫ్ 2 మ్యాట్రిక్స్. సో ఇలా రకరకాలన్నీ మనం చేసుకోవచ్చు. సో అదన్నమాట ఈ 2D array. ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా మనం 2D arrays అనేది వాడతాము. సో ఆ 2 వాల్యూస్ని బాక్స్ టేబుల్లో లైక్ టేబుల్ ఫార్మాట్లో పెట్టడానికి, టేబుల్ ఫార్మ్లో ఇవ్వడానికి ఇవన్నీలో మనం మ్యాట్రిక్స్ అనేది యూస్ చేస్తాం. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఇన్స్పిరేషన్ ఆల్రెడీ ఇక్కడ చెప్పేసాము. సో డిక్లరేషన్ కూడా ఇక్కడ చెప్పేసాము కాబట్టి డైరెక్ట్ మనం వాల్యూస్ని అసైన్ చేసి ప్రింటింగ్ ఎలా అవుతుందో ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. సో గైస్, సో మరి నెక్స్ట్ వీడియోలో మీరు ముందుకు వస్తారు. ఇలాంటి కేర్ బాస్ ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మీరు అందరికీ షేర్ చేయండి. అంటే బాగా చెప్తున్నాడా అని పంపిస్తే అంటే సన్నీ నేచర్తో తెలుగులో ఫ్రీ వేస్తున్నాడా అంటే మీరు డైరెక్ట్గా షేర్ చేసి చెప్పండి. సరేనా అండి? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్ బాయ్.